లక్షల రుణం ఇళ్ల స్థలం 5 లక్షల రుణం 5 లక్షల రుణం 5 లక్షల రుణం 5 లక్షల రుణం ఇళ్ల స్థలం 2 సెంట్లు 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 ఇళ్ల స్థలం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అర్హులైన పేదలందరికీ గత ఎన్నికల టీడీపీ కూటమి ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఇప్పటికే చాలా దరఖాస్తులు రాశాము. ఈరోజు 4 సచివాలయాల వద్ద ధర్నా పెట్టి ఎంఆర్ కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కావున కూటమి ప్రభుత్వం వెంటనే పేదవాడికి న్యాయం చేయాలని కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని వాళ్ళ హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా కేబినెట్ లో కూడా ఆమోదం తెలియజేశారు. అందుకని ఈ కాకినాడ జిల్లాలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఈ రోజు కాకినాడలో కూడా సుమారుగా ఇప్పటికే 7,000 దరఖాస్తులు పైగా పేదవాళ్ళందరూ రాసుకున్నారు. అందుకే ఒకటే కోరుతున్నాం, పండగ అయిపోయిన తర్వాత మరుక్షణమే జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి ప్రతి పేదవాడికి ఈ టౌన్ లో ఉన్న 2 సెంట్లు భూమి ఇచ్చి 5 లక్షల రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు టీడీపీ కూటమి అంటే ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళ ముగ్గురు కలిపి మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, పట్టణంలో 2 సెంట్ల భూమి పేదలకు ఇచ్చి రుణం ఇచ్చి మేమే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి 7 నెలలు పూర్తవుతున్నా ఇంకా ఆ హామీని అమలు చేయలేదు. మొన్న కేబినెట్ లో అందరికీ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది, సంతోషకరమే. మేము కోరేది ఏంటంటే ఈరోజు 5.5 పాకలు ఉన్నాయి. వీళ్ళందరూ 40 ఏళ్ళగా ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే జీవిస్తున్నారు, కాయా కష్టం ఇక్కడే బతుకుతున్నారు. అందుకని అదంతా క్లియర్ చేసి 2 సెంట్లు భూమి ఇచ్చి 5 లక్షల రూపాయల రుణం ఇచ్చి వీళ్ళందరూ తక్షణమే ఇల్లు కట్టించాలని కోరుతున్నాం. పండగ లోపు చేస్తామని చెప్పారు, కనీసం పండగ దగ్గరకు వచ్చేది కాబట్టి ఇప్పటికైనా మేము ఈ దరఖాస్తులన్నీ కూడా తీసుకెళ్లి ఈ వార్డు సచివాలయాలకు ఇస్తున్నాము. తక్షణమే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి వీళ్ళందరికీ ఈ పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇచ్చి 5 లక్షల రూపాయల రుణం ఇచ్చి వీళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరడం జరుగుతుంది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.